హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చల్లని మంచి హెల్దీ డ్రింక్స్ అనమాట. అయితే ఇవి ఒకటే ఫ్రూట్తో కాకుండా మన దగ్గర ఉన్న అన్ని రకాల ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాల ఫ్రూట్స్తో చేయడం వల్ల దీన్ని ఫ్రూట్ పంచ్ అంటారనమాట. ఈ డ్రింక్ని అయితే ఎక్కువగా వెల్కమ్ డ్రింక్ లాగా ఫంక్షన్స్లో ఇస్తుంటారు కదా, సో అందరైతే చాలా ఇష్టంగా తాగేస్తారు. అప్పుడు మనకు కూడా ఇట్లా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం చేసేసుకోవచ్చు మంచి డ్రింక్ని. ఇక్కడ నేనైతే 3 రకాలుగా చేస్తున్నాను అనమాట. వాటి కోసం ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇక్కడ వాటర్ మిలన్ కూడా కట్ చేసిన కదా, వాటర్ మిలన్, పైనాపిల్ అండ్ యాపిల్ ముక్కలు, ఇంకా గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ఆరెంజ్, దాంట్లో నుంచి గింజలు తీసేసేయాలన్నమాట. కొంచెం షుగర్ వేసుకోవాలి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. షుగర్ వేస్తేనే కొంచెం పిల్లలు తాగుతారు కదా, సో దాన్ని అట్లా గ్రైండ్ చేసేసుకొని ఒకసారి మనం అట్లా వడపోసుకోవాలి. లేదా దీన్ని ఇంకొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇంకా స్మూత్గా వస్తుంది, చిక్కగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఇది ఇక్కడ రెడీ అయిపోయినట్టే. మనకి దీన్ని గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలి. దీంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదా ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూసెస్ మనము 1 అవర్ కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అనమాట. సో అట్లా ఫ్రూట్ పంచ్ చేసేసుకోండి. ఇక్కడైతే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇట్లా హెల్తీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఫ్రూట్స్ అనమాట, అన్నీ తీసేసుకున్నాను. దీంట్లోకి షుగర్ మాత్రమే యాడ్ చేస్తలేదు నేను. షుగర్కి బదులు మనం ఇట్లా ఖర్జూర పండు వేసుకోవాలి, అది న్యాచురల్ స్వీట్గా మనకి పనిచేస్తుంది అనమాట. ఈ ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇట్లా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని వడవేయాల్సిన అవసరం లేదు. అట్లా గ్లాస్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఫ్రూట్స్ వేసేసుకోవాలి. తర్వాత చియా సీడ్స్ అనమాట, ఇవి ముందుగానే నానబెట్టిన ఒక 1 అవర్ పాటు. అవి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిది అనమాట. సో అట్లా మనం గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ఉంది కదా, దాన్ని అంతా దీంట్లో వేసేసుకోవాలి. అంతే, ఇట్లా సర్వ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రూట్ ముక్కలు అట్లా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. పైనుంచి ఇంకొంచెం చియా సీడ్స్. సో మనకు స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు దీంట్లో హనీ కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం కలపట్లేదు. సో ఇదే న్యాచురల్గా స్వీట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సూపర్ టేస్టీగా ఉండే మస్క్ మెలన్ అండ్ యాపిల్తో స్మూదీ చూద్దాము. దీనికోసం ఇక్కడ మస్క్ మెలన్ అయితే ముందే అట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత యాపిల్ కూడా అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మిల్క్ అండ్ ఖర్జూర పండు కూడా వేసుకోవాలన్నమాట. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, దాంట్లో ఇంకా కొంచెం మనం పాలను యాడ్ చేసి అట్లా ఇంకొంచెం స్మూత్గా చేసేసుకోవాలి. తర్వాత గ్లాస్లో ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. పైనుంచి ఈ గ్రైండ్ చేసుకున్న స్మూతీ ఉందిగా, దాన్ని వేసేసుకొని ఇంకొంచెం పాలు వేసేసుకోవాలి. దానిపైన కొన్ని చియా సీడ్స్ వేసేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, లేదా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదైతే. సో చూస్తున్నారు కదా, 3 రకాలైన టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.